రోటక్ డోమ్స్ టీమ్ ఫ్రమ్ రోటక్ వైర్ కట్ బ్రిక్స్ ని చాలా నీట్ గా అరేంజ్ చేస్తారు. ఎక్కడ కూడా మీకు స్టీల్ అనేది ఈవెన్ సపోర్ట్ అనేది ఎక్కడ ఉండదు. టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ద స్ట్రక్చర్. గత 6 నెలల నుంచి ఇల్లు పుట్టక ముందు నుంచి ఇక్కడ చిన్న షెడ్ ఉంది. ఆ షెడ్ లో ఉండడం స్టార్ట్ చేశాను. ఒంటరిగా ఉండడం కాదు, అది ఏంటంటే ఏకాంతం. ఓకే, చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇట్లాంటి కన్స్ట్రక్షన్ లేదు. చూడడానికి ఇది సుమారు సంవత్సరం పైన పట్టింది. మొత్తం మీద అటు ఇటుగా ఈ ఇంటి రూఫింగ్ వచ్చేటప్పటికి రోటక్ అని హర్యానాలో ఒక ప్లేస్. ఓకే, రోటక్ డోమ్స్. రోటక్ ఏరియాలో వాళ్ళు మాత్రమే కన్స్ట్రక్ట్ చేసే ఈ రోటక్ డోమ్స్ని చూస్ చేసుకోవడం జరిగింది. రోటక్ డోమ్స్ అనేవి ఒక రకమైన ఓకే ఎకో ఫ్రెండ్లీ రూఫింగ్ మెథడ్స్. వన్ ఆఫ్ ద ఎకో ఫ్రెండ్లీ రూఫింగ్ మెథడ్స్. అంటే ఇంకా వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మద్రాస్ టెర్రస్ రూఫింగ్ అయినా, ఓకే రెగ్యులర్ ఓకే బీమ్ స్ట్రక్చర్ అయినా, ఇట్లాంటివన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా అదేంటంటే అది రెగ్యులర్ కన్స్ట్రక్షన్ లానే ఉంటుంది. దానికని ఆలోచించి రోటక్ డోమ్స్ అయితే బాగుంటుందని చెప్పేసి మనం చూస్ చేసుకున్నాము. రోటక్ డోమ్స్ ఏంటంటే వాళ్ళు చుట్టూ బీమ్ వేస్తాము. యాక్చువల్గా టీమ్ ఫ్రమ్ రోటక్, రోటక్ నుంచి టీం వచ్చి వాళ్ళు ఏంటంటే బర్న్ బ్రిక్ వైర్ కట్ బ్రిక్స్ని చాలా నీట్గా అరేంజ్ చేస్తారు. ఓకే, ఎంత నీట్గా అరేంజ్ చేస్తారంటే ఓకే ఇట్లాంటి స్ట్రక్చర్ ఉంటుందా, ఓకే ఇట్లాగా ఇది నిలబడుతుందా, ఇది దాని మీద ఎక్కితే ఏం కాదా అని చెప్పేసి అనిపిస్తుంది మొదటిసారి చూసిన వాళ్ళకి. కానీ ఒకసారి ఒక పూట ఈ వాళ్ళు కట్టింది సాయంత్రం మళ్ళీ ఎక్కి మనం చెక్ చేయొచ్చు, దాని ఎంత స్ట్రెంత్ అయినా కానీ తట్టుకుంటుంది. అట్లాంటి కన్స్ట్రక్షన్. వాళ్ళు ఏంటంటే డోమ్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు కొన్ని రూమ్స్, కొన్ని ఏమో వాల్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు. అంతా కూడా ఏంటంటే ఎక్కడా కూడా మీకు స్టీల్ అనేది ఈవెన్ సపోర్ట్ అనేది ఎక్కడ ఉండదు. అంటే ఒకదాని తర్వాత ఒకటి అంటించుకుంటూ వస్తారు. దే ఆర్ గోయింగ్ టు అది చాలా చక్కటి స్ట్రక్చర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఏంటంటే డోమ్ లాగా ఉండడము, రాకపోతే వాల్ట్ లాగా ఉండడం వల్ల చాలా చక్కటి ఓకే టెంపరేచర్ అనేది బాగా తగ్గుతుంది. ఓకే, దానికని చెప్పేసి మేము దాని తర్వాత చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ప్రొఫెషనల్గా వర్క్ చేస్తారు వీళ్ళు అని చెప్పేసి, దానికని చెప్పేసి ఈ రోటక్ డోమ్స్ని చూస్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఒకసారి డోమ్ కదా పైన ఎట్లాగా అని చెప్పేసి అంటే యాక్చువల్గా మన్మై కన్సల్టెంట్స్ వాళ్ళు సజెస్ట్ చేశారు ఏంటంటే దాన్ని అంతా కూడా లైట్ వెయిట్ బ్రిక్స్తో ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసేసి దాన్ని ఓకే దాని మీద 1 ఇంచ్ స్క్రీన్ కాంక్రీట్ వేస్తే ఓకే ఇది రెగ్యులర్ ఓకే రూఫ్ లానే ఉంటుంది పైన. దాని మీద మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేశారు. దానికని చెప్పేసి ఇప్పుడు ఇమీడియట్గా కాకపోయిన తర్వాత ఎప్పుడన్నా పైన వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా దాని తర్వాత పైకి వెళ్ళి కూర్చోవడానికి పైన ప్లేస్ కూడా వాడడానికి అని చెప్పేసి పైన అంతా కూడా లెవెల్ చేసాం. ఆ రూఫ్ని అంతా కూడా లెవెల్ చేసాం విత్ లైట్ వెయిట్ బ్రిక్స్. అది ఇప్పుడు దాని మీద ఎట్లాంటి కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది కట్టే ముందు కట్టిన తర్వాత కూడా చాలామంది ఏంటంటే ఒక్కళ్ళే ఎట్లా ఉంటారు. ఈ చుట్టుపక్కల సుమారు 2 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ ఇల్లే కనపడదు. ఓకే, ఇంత దూరంలో ఇక్కడ ఇట్లాంటి చోట అందులో కొండ మీద ఇబ్బంది కదా అని చెప్పేసి అని అన్నారు. కానీ నేను ఏంటంటే గత 6 నెలల నుంచి ఇల్లు పుట్టక ముందు నుంచి ఇక్కడ చిన్న షెడ్ ఉంది. ఆ షెడ్లో ఉండడం స్టార్ట్ చేశాను. నాకైతే ఇప్పుడు ఇబ్బందిగా అయితే ఫీల్ అవ్వలేదు. ఓకే, ఏంటంటే ఒంటరిగా ఉండడం కాదు, అది ఏంటంటే ఏకాంతం. ఓకే, మనం పీస్ఫుల్గా ఉండడం అనేది ఉండడం లాగా ఫీల్ అయ్యాను. ఓకే, దానికని ఎక్కడ ఇబ్బంది అని ఫీల్ లేదు. సో కన్స్ట్రక్షన్ టైంలో నేను ఇక్కడ మధ్య మధ్యలో రావడమే, కానీ దాని తర్వాత జూలై నుంచి ఓకే పీక్ రూఫింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాని తర్వాత నుంచి కూడా మొత్తం ఇక్కడే ఉన్నాను. ఉండి కన్స్ట్రక్షన్ అంతా కూడా ఓకే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇక్కడే ఉన్నాను. ఇక్కడ పక్కనే చిన్న ఆవుల కోసం అని చెప్పి షెడ్ వేసాం. షెడ్లో ఒక రూమ్ ఉండడానికి ఉంది. ఆ రూమ్లో ఉండడం జరిగింది. ఇల్లు చూస్తేనే ఓకే ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇట్లాంటి కన్స్ట్రక్షన్ లేదు. ఓకే, ఈ మధ్య ఇప్పుడు ఈ కొత్తగా మేము కట్టిన తర్వాత కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు దాకా అట్లీస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువగా ఉన్నాయి ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్. ఇదంతా కూడా ఈ గ్రానైట్ అంతా కూడా ఓకే ఇక్కడ దగ్గరలోనే గ్రానైట్, ఈ చుట్టుపక్కల అంతా కూడా గ్రానైట్ ఇండస్ట్రీస్. ఈ రాయిని తీసుకొచ్చిన తర్వాత ఈ యాక్చువల్గా శిల్ప కళాశాల దాంట్లో చదివిన పిల్లలు ఒక తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇది చెక్కడం కోసం చెప్పేసి మనుషులను తీసుకొచ్చేసి చెక్కించాము. దాని తర్వాత వీటిని క్రేన్ సాయంతో రెండింటిని నిలబెట్టాము. ఏంటంటే చూడడానికి వరండాకి మంచి ఓకే లుక్ ఉంటుంది. రెగ్యులర్ పిల్లర్ కాకుండా ఓకే ఇదైతే బాగుంటుంది. దాని తర్వాత
ఇల్లంతా కూడా ఇట్లా మట్టితో కట్టాము. వీటిలో కూడా కొద్దిగా డిఫరెంట్గా చేద్దామన్న ఉద్దేశంతో గ్రానైట్ పిల్లర్స్ని వాడడం జరిగింది. దాని తర్వాత ఈ మృణ్మయి వాళ్ళు ఇచ్చిన ప్లాన్లోనే వాళ్ళు ఏంటంటే ఈ కొండంతా కూడా ఎదురుగా ఉన్న కొండంతా కూడా చక్కగా మనం లోపల కూర్చొని కూడా చూడడానికి ఈ బే విండోస్ అని చెప్పేసి సజెస్ట్ చేశారు. బే విండో అని అంటే మనం బయటికి ప్రొజెక్ట్ అయి ఉంటుంది, బయటికి ఉంటుంది. యాక్చువల్గా మనం విండోలో కూర్చోవచ్చు. యాక్చువల్గా ఒక 5 అడుగులు ఉంటుంది. ఒక్కోసారి మనం పడుకొని కూడా యాక్చువల్గా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. దానికని చెప్పేసి 2 బే విండోస్ అంటే మొత్తం బయట అంతా కనపడేట్టు, కొండ కనపడేట్టు బే విండోస్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫ్లోరింగ్ కూడా రకరకాల ఉన్న ఆప్షన్స్లో ఇది కూడా ఏంటంటే లోకల్ దగ్గరలో ఉన్న స్థానిక వనరులతో చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ దగ్గరలో గ్రానైట్ బాగా దొరుకుతుంది, దగ్గరలో ఉన్న గ్రానైట్ని వాడదామని చెప్పేసి ఉద్దేశంతో ఈ గ్రానైట్ని బలికొరవని చెప్పేసి వాడడం జరిగింది. మండువా కన్స్ట్రక్షన్ ఇంట్లో మండువా ఏంటంటే మేము అనాహద్కి వెళ్ళి చూసిన హౌసెస్లో మాకు నచ్చిన ఒక అంశం ఏంటంటే మండువా. ఏంటంటే మనం ఎప్పుడన్నా సిట్అవుట్ ఏరియా అక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది మండువా అని చెప్పేసి, దానికని మేము మృణ్మయి వాళ్ళకి మా రిక్వైర్మెంట్స్ చెప్పేటప్పుడు కూడా ముందే చెప్పాం మండువా ఉండాలి ఇంట్లో అని చెప్పేసి. ఇంతకుముందు లాస్ట్ టైం వీడియో కూడా మండువాలో కూర్చొని తీయడం జరిగింది. మండువా ఉద్దేశం ఏంటంటే వాన పడ్డా లేకపోతే ఎండ వచ్చినా కానీ అది ఇంట్లోకి రావాలి, గాలి వెలుతురు దాంతోపాటు వాన పడ్డా కానీ దాంట్లో పడాలి అని చెప్పేసి ఉద్దేశంతో దాన్ని ఓపెన్గానే పెట్టాము. అదేంటంటే వచ్చిన వాన నీళ్ళు బయటకు వెళ్ళే ప్రొవిజన్ ఇచ్చాము. అట్లాగా ఇది సుమారు సంవత్సరం పైన పట్టింది. సంవత్సరం ఎందుకనంటే కొన్ని స్టేజెస్లో మధ్యలో కొన్ని స్టేజెస్లో ఆ డెసిషన్ తీసుకోవడం దగ్గర కొద్దిగా ఆగాల్సి వచ్చింది. రూఫింగ్ దగ్గర కొన్నాళ్ళు ఆగాము. దాని తర్వాత రిక్వైర్డ్ మెటీరియల్ రావడం కోసం చెప్పేసి కొన్నిసార్లు ఆగడము. దాని తర్వాత క్యూరింగు ఇవంతా ఆ ప్రాసెస్ అయ్యిందాక నెక్స్ట్ స్టెప్ చేయడం కుదరదు కాబట్టి కొన్నిసార్లు ఆగడం. ఇట్లాగా దాని తర్వాత మధ్యలో వర్షాలు ఇవన్నీ కారణాల వల్ల మొత్తం మీద సంవత్సరం పైనే పట్టింది ఈ ఇల్లు కట్టడానికి. కాస్ట్ ఈ ఇల్లు దాని తర్వాత షెడ్ మొత్తం అంటే 2 విడివిడిగా కాస్ట్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయలేదు. మొత్తం మీద అటు ఇటుగా 50 లక్షల దాకా ఖర్చు అయింది. 50 లక్షల్లో కొన్ని యాక్చువల్గా మర్దిని మిషన్ కానీ లేకపోతే జల్లెడు కానీ మట్టి జల్లిచ్చే జల్లెడు కానీ దాని తర్వాత మృణ్మయి వాళ్ళకి పే చేసిన కన్సల్టెంట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి మొత్తం మీద సుమారు 50 లక్షలు ఖర్చు అయింది. ఈ హౌస్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ అని చెప్పేసి మనం అందరూ ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఇదేంటంటే ఉన్న వాటిల్లో టెస్టెడ్ స్ట్రెంత్ వైజ్గా అన్ని రకాలుగా టెస్ట్ చేసి సైంటిఫికల్గా టెస్ట్ చేసి స్ట్రెంత్ వైజ్గా అట్లానే టెంపరేచర్ కంట్రోల్ ఇవన్నీ కూడా టెస్ట్ చేసి దాని తర్వాత రూఫింగ్ కానీ ఇవన్నీ కూడా టైం టెస్టెడ్ మెథడ్స్.